नमः। हरि ओम। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। योगो योगविदान्नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः। అంటే యోగ అనే నామాన్ని మనం చూసినాము. యోగ విదాం నేత అనే రెండు పదములు కలిపి ఒకే నామం. యోగ విదాం ప్రథమ ఏకవచనం కాదు, షష్ఠీ బహువచనం. అంటే యోగము తెలిసిన వారలకు నాయకుడు. నేత అంటే నాయకుడు. నాయకుడు అంటే తెలుసు కదా, నడిపించేవాడు, ముందుకు నడిపించేవాడు, ముందుకు కొనిపోయేవాడు నేత. అంటే నీ ప్రాపణే అనే ధాతువుకి త్రిచ్ అనే ప్రత్యయం చేస్తే నీ త్రు గుణం చేస్తే నేతృ, అదే ప్రథమ ఏకవచనం నేత అవుతుంది. కాబట్టి యోగము తెలిసిన వారిని కర్మణి షష్ఠి ముందుకు కొనిపోవాడు అని అర్థం. మామూలుగా విష్ణు సహస్రనామం పారాయణ చేసే వాళ్ళకి ఈ గోలంతా ఏమీ అక్కర్లేదు. వాళ్ళు ఉంటే అలవాటు ప్రకారంగా పారాయణ చేస్తూ ఉంటారు. సో యోగము తెలిసిన వారలను ముందుకు కొనిపోవాడు అంటే వాళ్ళని జీవితంలో ముందుకు తీసుకువెళ్తాడు అని. యోగము తెలియటంటే యోగాసనాలు వేయటం బాగా తెలుసున్నవాడు అని కాదంలో. యోగము అంటే జ్ఞానము అని అర్థం. ఆత్మస్వరూపమును అరయువారలను ఆ ఈశ్వరుడు ముందుకు కొనిపోతూ ఉంటాడు. అందరినీ ముందుకు కొనిపోయేది ఈశ్వరుడే. కానీ అందరికీ ఆ సంగతి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, జనులు ఏమనుకుంటారంటే తమ జీవితమును తామే ప్లాన్ చేసుకుని నిర్దేశించుకుని నిర్ధారించుకుని ముందుకు తీసుకుపోతున్నాము అని అనుకుంటారు. నా జీవితాన్ని నేనే ముందుకు కొనిపోతున్నాను, అంతేకాకుండా నా భార్యా పిల్లల జీవితాన్ని కూడా నేనే ముందుకు తీసుకుపోతున్నాను. కొంతమంది అయితే మా తల్లిదండ్రులను కూడా నేనే ముందుకు కొనిపోతున్నాను, మా ఆఫీసులో ఉండే వాళ్ళందరినీ కూడా నేనే ముందుకు తీసుకుపోతున్నాను అని అనుకుంటారు. జనులు అంత అజ్ఞానంగానూ ఉంటారు, అలా అనుకుంటారు. జ్ఞానులకు తెలుస్తూ ఉంటుంది ఏమని, ఇంట్లో మనం ముందుకు తీసుకుపోయేది ఏమి లేదు, ఆ పరమాత్మయే మనలను ముందుకు తీసుకుపోతున్నాడు. ఈ మాట ఏదో మత సందర్భంలో చెప్పి మాట, ఇది మనం విశ్వసించదగ్గ మాట అని మీరు అనుకోరాదు. ఇది విశ్వాసములకు సంబంధించిన విషయము కాదు, ఇది తెలియుటకు సంబంధించిన విషయం. ది టాపిక్ ఈజ్ నాట్ ఆఫ్ బిలీఫ్, ఇట్ ఈస్ దట్ ఆఫ్ అండర్స్టాండింగ్. కాబట్టి యోగ విధానేత అనే నామమును మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దానికంటే ముందు ఒక ప్రశ్న, ఓతప్రోతభావము అని ఒకటి గలదు, దానిపై ప్రశ్న. ఓతప్రోతభావం అనగానేమి? ఈ ఓతప్రోత అనే సంస్కృత పదానికి తెలుగులో పడుగు పేక అని అనువదిస్తారు. ఇంగ్లీష్లో వెబ్ అండ్ వెఫ్ట్ అని అనువదిస్తారు. ఓకే, సంస్కృతంలో ఏ సెన్స్లో వాడతారు? పడుగు పేక అంటే ఇప్పుడు ఈ వస్త్రం ఉందనుకోండి, ఈ వస్త్రమునందు పడుగు పేక రూపముగా దారములు వ్యాపించి ఉన్నవి. తానాబాన హిందీలో తానాబాన, కరెక్ట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ వస్త్రం ఉన్నది, వస్త్రము దేని యందు నిలిచి ఉన్నది? వస్త్రమునకు ప్రతిష్ట లేక ఆశ్రయమేమి? వస్త్రానికి ఆశ్రయం ఒకటి ఉండాలి కదా. ఏమిటి ఆశ్రయము అంటే తానాబాన, పడుగు పేక ఆశ్రయం. పడుగు పేక తీసేస్తే వస్త్రమేమి మిగలదు. ఓకే, అంటే వస్త్రం అనేది ఏది గలదో అది పూర్తిగా పడుగు పేకపై ఆధారపడి ఉన్నది. దానిని ఓతప్రోత భావము అని అంటారు. దాన్ని వేదాంతులు ఏ సెన్స్లో వాడతారంటే,
ఇప్పుడు కెరటం ఉందనుకోండి, కెరటము నీటి యందు ఓతప్రోత భావముతో ఉన్నది. అంటే కెరటము అటు అటు మీరు ఎత్తు యాంప్లిట్యూడ్ చూసినా, వేవ్ లెంగ్త్ చూసినా, ఏది చూసినా కెరటమును అగ్రమునందు చూసినా, మధ్య ఎందు చూసినా, మూలమునందు చూసినా, ఎక్కడ చూసినా నీరే ఉంటుంది. నీరు తప్ప కెరటములో మరి ఇంకేదీ ఉండదు. కాబట్టి కెరటమునందు నీరు ఓతప్రోత భావముతో వ్యాపించి ఉన్నది అని మనం చెప్తాం. అలాగే ఆభరణములన్నీ బంగారమునందు ఓతప్రోత భావముతో వ్యాపించి ఉన్నాయి. బంగారము పుట్టింటి అదర్వే, బంగారము ఆభరణముల యందు ఓతప్రోత భావముతో వ్యాపించి ఉన్నది. సరిగ్గా అదేవిధంగా ఈ సకల జగత్తును పరమాత్మ ఓతప్రోత భావముతో వ్యాపించి ఉన్నాడు. ఈ ఓతప్రోత అంటే నామరూపాత్మకమైనది జగత్తు. నామరూపాత్మకమైన జగత్తులో సత్యాంశము, సత్యము నామరూపముల యందు ఉండదు. కేవలము ఆ అధిష్టానము అంటే ఉనికి, సద్రూపమైన పరమాత్మయందే సత్యత్వము ఉంటుంది. నామరూపాలు సత్యము కాదు. నామరూపాలు ఉంటే కనబడేవి మాత్రమే, దృశ్యములు మాత్రమే. వాటి యందు యథార్థత లేక వాస్తవికత లేదు. బయట పడేయాలి, బయట వేయాలి. అది బయట వేస్తే ఇంకో 2 వేసేసి తలుపేసాయి. మీ అనుమతి లేకుండా మీరు తెచ్చిన అరటిపళ్ళు మేము ఈ రకంగా వినియోగిస్తున్నాం ఏమనుకోకండి. ఎందుకంటే మీ అనుమతి తీసుకునే అంత పాపం కంగారుగా ఉంటాయి. నాకు కంగారు ఎక్కువ. మంచిది. కనుక ఓతప్రోత భావము అనే పదమును వేదాంతులు ఆ విధంగా వాడుతూ ఉంటారు. ఓకే, బ్రహ్మ జగత్తునందు ఓతప్రోత భావముతో వ్యాపించి ఉన్నది. ఇక్కడ ఆ ప్రశ్న, ఆ పదం యొక్క అర్థం గురించి ప్రశ్న. అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్పారు. మనస్సుకి ఆకాశమునకు మధ్యన ఇటువంటి ఓతప్రోత భావము గలదా అని ప్రశ్న. ది ఆన్సర్ ఈజ్ ఎస్. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు బంగారమును విడిచిపెట్టి ఆభరణము మనగలుగుతుందా? మనగలుగలేదు కదా. ఆభరణము యొక్క ఉనికి వాస్తవంలో బంగారము యొక్క ఉనికియే. బంగారమును విడిచి ఆభరణము వేరే ఉండలేదు. బంగారము ఇక్కడ, ఆభరణము అక్కడ ఉంటుందా? అలాగా నీరు ఇక్కడ, తరంగము అక్కడ అలా ఉండదు. నీరు ఎందే తరంగం ఉంటుంది. అలాగే సరిగ్గా అలాగే ఆకాశము, కాలము, దేశము కాలము, దేశకాలము, ద స్పేస్ అండ్ ద టైం, ఈ రెండు కూడా మనస్సునందు మాత్రమే ఉంటాయి. మనస్సును విడిచి మీకు దేశకాలములు ఉండవు. ఇది కొద్దిపాటి ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి తెలియదు. కొంచెం లోతైన ఫిజిక్స్ చదివిన వాళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు. కొంచెం వేదాంతం, కచ్చాపచ్చా వేదాంతం చదివిన వాళ్ళు కూడా ఈ సత్యాన్ని పట్టుకోరు. వాళ్ళ ఆకాశం అంటే వేరే ఏదో సెపరేట్ కేటగిరీ, ఇది బయట ఉన్నది, ఆకాశము బయట ఉన్నది, స్వతంత్రముగా ఉన్నది అనుకుంటారు. అంటే స్పేస్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ అస్ అండ్ ఆల్సో ఇండిపెండెంట్ ఆఫ్ అస్ అని అనుకుంటారు. అంటే మనకంటే స్వతంత్రముగా, మనకంటే బయట ఆకాశము గలదు. తప్పదు. అంటే దేహదృష్ట్యా మీరు ఏదో కొంత అడ్జస్ట్ దేహదృష్ట్యా దేహం ఇక్కడ ఉన్నది, ఈ దేహమే నేను, దేశము కాలము నాకంటే బయట ఉన్నాయి అని మీరు ఆ రకంగా దాన్ని సమర్థించుకోవాల్సి ఉంటుంది. వాస్తవంలో మనస్సు దృష్ట్యా, మనస్సు కంటే బయట దేశకాలములు ఉండవు. దేశకాలములు మనస్సునందే ఉంటాయి.
మనస్సును విడిచి దేశకాలములకు మనుగడయే లేదు. అందుచేతనే మీరు నిద్రపోయినప్పుడు మనస్సు లేదు, దేశకాలములు ఉండవు. మీరు ధ్యానం చేసినప్పుడు మనస్సు విలీనమైనదనుకోండి, మనస్సు శాంతముగా సైలెంట్గా ఉందనుకోండి, అప్పుడు కూడా దేశము కాలము ఉండదు. అంటే నేను సికింద్రాబాద్లో ఉన్నాను అనే దేశభావన కానీ, ఇది సాయంకాలము ఉదయము ఇత్యాది కాలభావన కానీ ఉండవు. ఆ రెండు ఉండాలంటే మనస్సు కదులుతూ ఉండాలి. సో దేశకాలములు, ద స్పేస్ అండ్ టైం ఆర్ మెంటల్ కేటగిరీస్. అవి మనస్సుకు చెందిన తత్వములు, మనస్సునందు మాత్రమే ప్రకటమయ్యే తత్వములు. కాబట్టి దేశకాలముల యందు మనస్సు ఓతప్రోత భావంతో ఉండును. అది వచనం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు అమ్మగారు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక యోగ విధాం నేత. యోగ విధులంటే ఇప్పుడు విధు అనే యోగము అంటే మనం చూసాం విస్తారంగా, జ్ఞానము. విధు అనే ధాతువుకి విచారము అని అర్థము కలదు. అంటే ఆత్మస్వరూపాన్ని విచారము చేయువారు, వారిని ఆ పరమాత్మయే ముందుకు కొనిపోతాడు. తర్వాత తెలియుట, విధ జ్ఞానే, ఆ పరమాత్మ స్వరూపమును తెలియవారు, అది వారిని ఆ పరమాత్మయే ముందుకు కొనిపోతాడు. యోగ విధాం నేత. వేద లాభే అంటే ఆ యోగమును పొందిన వారు, జ్ఞానమును పొందిన వారిని ఆ పరమాత్మయే ముందుకు కొనిపోతాడు. ఈ వచనమును, ఈ నామమును సపోర్ట్ చేస్తూ మనకి భగవద్గీత ఏందో ఒక వచనము కనపడుతుంది. అలా మంచి వచనము. సో తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ముందుకు కొనిపోవుట అంటే ఏమిటి? యోగక్షేమములను చూచుట, కాపాడుట. మనకి కావలసినది, జీవితంలో కావలసినది యోగక్షేమము. క్షేమములు పోనీ రెండు కదా అవి. యోగము అంటే మనకి లేనిది, మనకు ఆవశ్యకమైనది లభించుట. క్షేమము అంటే మనకి ఉన్నది, ఆవశ్యకమైనది రక్షింపబడుట. మీరు ఇల్లు కట్టుకుని ఉంటున్నారనుకోండి, ఆ ఇల్లు క్షేమంగా ఉండాలి అంటే ఆ ఇల్లు మీ అధీనంలో మీకు వినియోగానికి వస్తూ ఉండాలి. మీకు ఏదైనా వెహికల్ లేదనుకోండి, మీరు ఆ వెహికల్ని కొనుక్కోగలగాలి. లేనిది సంపాదించటము యోగము, ఉన్నది నిలబెట్టుకుంట క్షేమము. ఈ రెండు అవసరం కదండి. ఈ రెండు లేకపోతే మనిషి బ్రతికెళ్ళగా. ఉన్నవన్నీ పోయాయనుకోండి, వీడు ఎక్కడ బతుకుతాడు? ఇప్పుడు ఉక్రెయిన్ శరణార్థుల్లాగా తయారవుతాడు. ఉక్రెయిన్ అక్కడ యుద్ధం నడుస్తుందిగా. ఆ దేశంలో తమ ఇళ్లలో తాము విశ్రాంతిగా కులాసాగా జీవిస్తున్న వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. రోడ్డు మీద ఉండడానికి కూడా అవకాశం లేదు, యుద్ధం నడుస్తుంది కనుక. పొరుగు దేశాలకి కాంతిశీకులుగా వలస వెళుతూ ఉన్నారు. అంటే అన్నీ పోగొట్టుకున్నారు. అలాగే బతకడం కష్టం కదా. కాబట్టి మనకి క్షేమము ఆవశ్యకమే, యోగము ఆవశ్యకమే. అయితే యోగక్షేమములను మనమే తీర్చిదిద్దుకుంటున్నాము అని మనం అనుకుంటాము. మన యొక్క భావన అలాగే ఉంటుంది. సో అది యథార్థము కాదది. సో మీరు ఆలోచించండి, మన జీవితాన్ని మనం పరిశీలించి చూసుకున్నట్లయితే మన జీవితంలో రెండు నియతులు గలవు. నియతి అంటే ఆర్డర్. రెండు సంరచనలు, రెండు స్ట్రక్చర్స్ గలవు. అయితే ఇంగ్లీష్ పదం, రెండు ఆర్డర్స్ కలవు. ఓకే. ఒక నియతి కేవలము వైయక్తికం, అంటే నేను వ్యక్తిగతముగా దానిని నిర్ధారిస్తూ ఉంటాను. రెండవది హయ్యర్ పవర్, వ్యక్తి కంటే ఇతరమైనటువంటి ఒక మహాశక్తి. ఆ శక్తి ఆ రెండవ నియతిని శాసిస్తూ ఉంటుంది అని మనం అలాగ అనుకుంటాం. మనం ఉదాహరణకు ఉదయం నిద్రలేస్తారు, కాఫీ తాగాల లేకపోతే గంట పోయాక తాగాల, వెంటనే తాగాల అనేది
ఎవరు నిర్ధారిస్తున్నారు? నేను నిర్ధారించుకుంటున్నానా, పరమాత్మ నిర్ధారిస్తున్నాడా? నేనే నిర్ధారించుకుంటున్నాను. కాబట్టి పర్సనల్ విల్ అంటే వ్యక్తి యొక్క ఇచ్ఛ, దానికి స్థానము గలదు జీవితంలో. ఈరోజు భోజనం ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎవళ్ళతో ఎలా వ్యవహరించాలి ఇత్యాదులని మనమే నిర్ధారించుకుంటున్నాము, మనమే ఆకాంక్షించి ఆచరణలోకి తెచ్చుకుంటూ ఉన్నాము. కాబట్టి జీవితంలో పర్సనల్ విల్ అనేది ఒకటి కలదు. దీన్నే పాశ్చాత్యులు ఫ్రీ విల్ అనే పదంతో నిర్దేశిస్తూ ఉంటారు. ఫ్రీ విల్. ఈ ఫ్రీ విల్ అనే మాట మన భారతీయ సాహిత్యంలో లేదు. వేదాంత సాహిత్యంలో ఫ్రీ విల్ అనే మాట లేదు. కర్తృత్వము అనే మాట కలదు, డూయర్షిప్ అనే మాట కలదు. అది ఆ ఫ్రీ విల్కి దగ్గరగా వస్తుంది. ఫ్రీ విల్ అనే మాట అయితే లేదు. ఫ్రీ విల్ అనే మాట వెస్టర్న్ ఫిలాసఫీ నుంచి వచ్చింది. బహుశా ఫ్రాయిడ్ మొదలైనటువంటి విజ్ఞానవేత్తలు దాన్ని ప్రవేశపెట్టుంటారు. దాన్ని మన వాళ్ళు వెస్ట్ తోటి కొంత క్రాస్ పాలినేషన్, వెస్ట్ తోటి ఐడియాస్ని ఇచ్చిపుచ్చుకునే క్రమంలో దాన్ని భారతదేశంలోకి దిగుమతి చేసినారు. మన వేదాంత శాస్త్రంలో కూడా దిగుమతి చేశారు. నేను గమనించిన విడ్డూరం ఏమంటే, మన దగ్గర శంకర భగవత్పాదులు, గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు బోధించే వేదాంతమును ప్రక్కన పెట్టి ఈ ఫ్రీ విల్ బోధిస్తున్నారు ఈ వేదాంతాచార్యులు. చూడండి, అది గీతలో ఫ్రీ విల్ ఫిట్ అవుతుందా అవదా చూసుకోవాలి. గీత యొక్క ఒపీనియన్ ఏమిటి, గీత యొక్క బోధన మనం ఎదుర్కొండా పెట్టుకుని దాంట్లో ఫ్రీ విల్ని ఫిట్ చేయగలుగుతామా అని చూసుకుంటే ది ఆన్సర్ ఈజ్ నో. గీత యొక్క ఉపదేశమునందు లేక గీత యొక్క విచారమునందు ఫ్రీ విల్ ఫిట్ కాదు. ఓకే, అసలు ఫ్రీ విల్ అనేది మనం అసలు యాక్సెప్ట్ చేయము. మనం ఒకటి కన్సిడర్ చేస్తాం, కర్తృత్వము, డూయర్షిప్. ఇప్పుడు నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నాకు కావలసిన పనులను నేనే చేసుకుంటున్నాను. పనులను చేసుకుంటా అంటే సంకల్పించుట, ముందు మనస్సుతో థాట్. కర్మలన్నీ, పనులన్నీ థాట్ నుంచి పుడతాయి, సంకల్పము నుండి పుడతాయి. థాట్ అంటే సంకల్పము. సో ఎవ్రీ యాక్ట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ ది థాట్. కాబట్టి సంకల్పము, మాట, చేత, మనస, వాచ, కర్మణ. ఎవరి మనస్సు? నా మనస్సు. ఎవరి మాట? నా మాట. చేష్ట ఎవరిది? నాది. కాబట్టి నేనే కర్తను, నేనే సంకల్పించి, నేనే దాని గురించి మాట్లాడి దానిని నేను కార్యరూపముగా ఆచరిస్తూ ఉన్నాను. ఇది నా జీవితంలో ఒక ప్రధానమైన భాగము. ఓకే, దీన్ని నేనేమంటున్నాను? పర్సనల్ ఆర్డర్, వైయక్తికమైన రచన నా జీవితంలో ఒక భాగం. ఉదాహరణకు నేను ఇందాక చెప్పినట్టుగా ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి నేనే నిశ్చయించుకుంటాను, నేనే తయారు చేసుకుని నేనే భక్షిస్తాను. అది నా పర్సనల్. ఈ పర్సనల్ తోటి సరిపడుతుందా? ఒక హయ్యర్ పవర్, ఒక మహాశక్తి ఉన్నదా లేదా? ఉన్నది. ఉదాహరణకి సూర్యుడు ఉదయించేటంటే నేను కోరడం వల్ల ఉదయించాడు, ఆ సూర్యుడు ఉదయించలేదు కదా. గాలి వీచుట, నక్షత్రములు ప్రకాశించుట, రాత్రి యందు సూర్యుడు ఉదయించుట, అస్తమించుట, చంద్రుడు ఉదయించుట, అస్తమించుట, నదులు ప్రవహించుట, వర్షములు కురియుట, మాన్సూన్ ఇత్యాదులు, ఇవన్నీ వీటన్నిటినీ శాసించేటువంటి ఒక శక్తి గలదు. ఆ శక్తి అది దానికి ఒక పేరు పెడతాం మనం. దాన్ని ఏమనొచ్చు? యూనివర్సల్ ఆర్డర్ అని అనొచ్చు. లేకపోతే దీనికి భాష మార్చి పర్సనల్ ఆర్డర్, సూప్రా పర్సనల్ ఆర్డర్. ఓకే, ఆర్ యూనివర్సల్ ఆర్డర్ ఆర్ ఇంపర్సనల్ ఆర్డర్. ఈ రెండు ఉన్నాయి కదా జీవితంలో. ఇప్పుడు యోగ విధాం నేత అంటే ఆ సూప్రా పర్సనల్ ఆర్డర్కి పేరుది. సర్వమును నడిపించువాడు అంటే దట్ హయ్యర్ పవర్,
దట్ సూప్రా పర్సనల్ ఆర్డర్. ఓకే, దీన్ని రెండింటికి తేడా ఉంది. పర్సనల్ ఆర్డర్ని మనమే సంకల్పించి మనమే చేసేది కనుక దానిపై మన నియంత్రణ ఉంటుంది. మనం ప్రెడిక్ట్ కూడా చేయగలుగుతాం. నేను ఈ పని రేపు చేస్తాను, నేను ఆలోచించి రేపు చేస్తాను అని మీరు ప్రెడిక్ట్ చేసి మాట్లాడతారు. పర్సనల్ ఆర్డర్. సూప్రా పర్సనల్ ఆర్డర్ని మీరు ప్రెడిక్ట్ చేయలేరు. అది ఎప్పుడు ఎక్కడ ఎలాగ ప్రకటమవుతుందో మీరు ప్రెడిక్ట్ చేయలేరు. అంటే మరి పంచాంగంలో సూర్యోదయము సూర్యాస్తమయము రాసి ఉన్నాయి కదా అంటే అది ఆ ఆర్డరు గతి తప్పదు అనే ఒక పెద్ద విశ్వాసంతో ఇంతకుముందు ఆ ఆర్డర్ యొక్క రూపురేఖలను మనం పరిశీలించి వాటిలో కొన్ని సూత్రములను, నియమములను లేక సిద్ధాంతములను మనం గమనించి కనిపెట్టి వాటిని ఉపయోగించి రేపు ఉదయం కూడా సూర్యుడు ఈ సమయానికి ఉదయిస్తాడు అని మనం క్యాల్కులేట్ చేసేమే తప్ప దాన్ని ప్రెడిక్ట్ అని అంటారు. దాన్ని ఇది ఇంటెలిజెంట్ గెస్. ఈ జాతకాలు చెప్పడం అలాంటిది కాదు. మెటీరియలాజికల్ సైన్స్ ఉంటుంది. అంటే అట్మాస్ఫిరిక్ పారామీటర్స్ అన్నింటినీ పరిశీలించి ఎండలు బాగా కాస్తాయి, వర్షాలు బాగా పడతాయి, ఏదో చెప్తూ ఉంటారు. ఓకే, అదొక మహాశక్తి కలదు. నేను జస్ట్ డైగ్రెసింగ్, కమింగ్ టు ది పాయింట్. కాబట్టి మన జీవితాల్లో వ్యక్తిగతమైన ఇచ్ఛ, ఒక మహాశక్తి యొక్క ఇచ్ఛ, రెండూ ఉన్నాయి మన జీవితంలో, రెండూ ఉన్నాయి. కాబట్టి మన జీవితాన్ని మనము కొంతవరకు మనము నడిపించుకుంటున్నాము. చాలా భాగం ఆ పరమాత్మ నడిపిస్తున్నాడు, లేక ఈశ్వరుడు నడిపిస్తున్నాడు. ఇది జనుల యొక్క అభిప్రాయం. ద్వైతులు కూడా ఇలాగే మాట్లాడతారు. దీన్నే ద్వైతము అంటారు. ద్వైతం వచ్చింది కదా, పర్సనల్ ఆర్డర్ ఉన్నది, ఇంపర్సనల్ ఆర్ యూనివర్సల్ ఆర్ సూప్రా పర్సనల్ ఆర్డర్ గలదు. ద్వైతం వచ్చింది కదా. రెండూ సత్యమే. పర్సనల్ ఆర్డర్కి జీవుడని పేరు, సూప్రా పర్సనల్ ఆర్డర్కి దేవుడని పేరు. రెండూ సత్యమే. రెండు వేరువేరుగా ఉన్నాయి. ఇది కొంచెం తక్కువగా ఉన్నది, అది చాలా పెద్దదిగా ఉన్నది. దీన్ని ద్వైతము అని అంటారు. ఓకే, సూప్రా పర్సనల్ ఆర్డర్ అంటూ ఏమీ లేదు. ఉన్నదేదో పర్సనల్ ఆర్డరే. సూర్యుడు ఉదయించుట, అస్తమించుట ఇత్యాదులన్నీ కూడా స్వభావము చేతనే, బై ది వెరీ నేచర్ ఆఫ్ థింగ్స్ అది నడుస్తూ ఉన్నది. వీటన్నిటినీ శాసించేటువంటి ఒక మహాశక్తిని మనం భావననే చేయనక్కర్లేదు. దాన్ని పక్కన పెట్టండి. పర్సనల్ ఆర్డర్ మాత్రమే గలదు అని చెప్పేవాళ్ళు నాస్తికులు. ఓకే, వాళ్ళు కూడా ఫిలాసఫర్స్, వాళ్ళకు ఉండే ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. మనం వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళు అని తీసివేయదగదు. వాళ్ళు కూడా ఏవో కొన్ని ఆర్గ్యుమెంట్స్ జాగ్రత్తగా పెట్టుకుని బాగా మాట్లాడతారు. వాళ్ళలో కూడా మంచి విద్వాంసులు, పండితులు ఉన్నారు. ఓకే, వాళ్ళు నాస్తికులు అని మన వాళ్ళు ముద్ర వేస్తారు. వాళ్ళు నాస్తికులు అని డిస్మిస్ చేయదగ్గ వాళ్ళు కాదు. వాళ్ళలో మంచి థింకర్స్ కూడా ఉంటారు. మొత్తానికి అదొక సిద్ధాంతం. ఇంకొక అది దట్ ఎక్స్ట్రీమ్. ఇటువైపు ఎక్స్ట్రీమ్లో ఇంకో సిద్ధాంతము గలదు. అదేమిటంటే ఈ పర్సనల్ ఆర్డర్ అంటూ ఏమీ లేదు, మన జీవితాలని మనమే నడిపించుకుంటున్నాము అన్నది ఇది ఒక పెద్ద భ్రమ. పర్సనల్ ఆర్డర్ అంటూ ఏమీ లేదు, ఉన్నది ఒక్కటియే, సూప్రా పర్సనల్ ఆర్డర్. దానికంటే భిన్నంగా స్వేచ్ఛ అనేది ఏమీ లేదు. ఉన్నది ఈశ్వరేచ్ఛ ఒక్కటియే, స్వేచ్ఛ అన్నది ఏమీ లేదు. ఈ స్వాకల్పితము అని చెప్పి వాళ్ళు అద్వైతులు అనబడతారు. ఇప్పుడు మీరు చెప్పండి, అద్వైతమును మించిన భక్తి ఉన్నదా? ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే భక్తి అంటే ఏమిటి? ఆ పరమాత్మ యొక్క మహిమను చాటుట, అదే ఆ మహిమను స్వీకరించుట, అది కదా భక్తి. తన అధికారమును తన ఇచ్ఛను నిలబెట్టుకుంటూ అట్టిపెట్టుకుంటూ పరమాత్మ యొక్క మహిమను స్వీకరించుట ద్వైతము. తన ఇచ్ఛను, తన సంకల్పాదులను సంపూర్ణముగా పరమాత్మకు సమర్పించి వేసి సరెండర్
నేను నాది అనేది లేదు. ద మీ అండ్ మైండ్ అనేవి కల్పితములు, అవి యథార్థము కావు. ఉన్నది పరమాత్మతత్వము ఒక్కటియే అని చెప్తే దానికి అద్వైతము అని పేరు. ఇప్పుడు మీరు చెప్పండి, అసలైన భక్తి ద్వైతమా అద్వైతమా? అద్వైతమే. అసలైన భక్తి అద్వైతమే. ఎందుకంటే ద్వైతంలో మీరు పరమాత్మకి 99% ఇచ్చి 1% అయినా అట్టి పెట్టుకుంటారు. ఆ 1% కూడా వదిలిపెట్టరు, దాన్ని అట్టి పెట్టుకుంటారు. పైకి 1% ఉంటూ ఉంటారు, కానీ లోపల 1% ఏం కాదు, 10% అవుతుంది, తర్వాత 50% కూడా అవుతుంది. నేను వైకుంఠానికి వెళ్ళినప్పుడు పరమాత్మకి చాలా దగ్గరగా ఉంటాను అంటే ఏమైంది? 1% కాస్త ఏమైంది? 10% అయింది. పరమాత్మ ఏ వేషం వేస్తాడో అదే వేషమును నేను వేస్తాను. దగ్గరగా ఉంటాను అంటే సాలోక్యము, ఆయన వేషమునే నేను వేస్తాను అంటే సారూప్యము, అంటే 50% అయింది. ఆయన నేను ఇంకా విడదీయలేనంతలాగా కలిసిపోయి ఉంటాము, కానీ విడిపోయే ఉంటాము. దానికి సాయుజ్యము. చూడండి, అది 1% తోటి నిలవతుంది. 1% 10% అవుతుంది, 10% 50% అవుతుంది. దాన్ని భక్తి అని ఎలా అంటారు? కొంతమంది భక్తి అంటే ఏమిటో అనుకుంటారు. అద్వైతుల్ని చూసి వీళ్ళకి భక్తి గురించి తెలియదు. భక్తి అంటే అసలు వాళ్ళదే నామమో అడ్డబుట్టో పెట్టి భజన చేస్తే భక్తి అని కొంతమంది అనుకుంటారు. కాబట్టి భక్తి గురించి కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కలదు. అసలైన భక్తి పూర్తిగా పరమాత్మకు సమర్పించి వేయుటయే. అదే సత్యము, అదే జ్ఞానము కూడా. అది తెలుసుకొనుటయే ఈ నామము యొక్క సారము. యోగ విధాం నేత అంటే ఏమండి, భోజనం ఎవరు పెడుతున్నారు మీకు? మీ భోజనాన్ని మీరే సంపాదించుకుంటున్నారా? దేవుడు పెడుతున్నాడా? దేవుడే పెడుతున్నాడు. నేనేమిటి సంపాదించుకునేది? భోజనం చేసిన తర్వాత దాన్ని పచనము చేసేది ఎవరు? దేవుడే పచనం చేస్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. విన్నారు కదా? గాలిని పీల్చి వదిలిపెట్టుట, ఆ గాలిలో ఉండే ఆక్సిజన్ అబ్జార్బ్ అవుతుంది, లోపల సెల్స్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ ఆక్సిడైజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రూపంగా బయటకు వస్తుంది. ఈ ప్రక్రియను మీరు నడిపించుకుంటున్నారా? దేవుడు నడిపిస్తున్నాడా? దేవుడే నడిపిస్తున్నాడు. గుండె కొట్టుకునేట్లా మీరు ఏర్పాటు చేసుకున్నారా? దేవుడు ఏర్పాటు చేసాడా? దేవుడే. మీ స్వంతం ఏమిటో చెప్పండి నాకు. దేవుడి సంబంధం లేకుండా మీ స్వంతం ఏమిటో చెప్పండి. కాదండి, మేము సంకల్పించినాము. సంకల్పము, అది సంకల్పము అంటే థాట్. నెక్స్ట్ మూమెంట్ ఏ థాట్ పుడుతుందో మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. నెక్స్ట్ మూమెంట్ ఇప్పుడు 6:26 అయింది. 6:27 నిమిషంలో మీకు ఏమి సంకల్పము పుట్టుతుందో మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. అంటే ఏమిటి? మీ థాట్ కూడా అన్ప్రెడిక్టబుల్లే. ప్రెడిక్టబుల్ ఏమీ కాదు, అది అన్ప్రెడిక్టబుల్లే. కాబట్టి థాట్ ఇట్ సెల్ఫ్ ఫాలోస్ ద సూప్రా పర్సనల్ ఆర్డర్. మీరు జాగ్రత్తగా అక్కడే ఆలోచించుకోవాలి. సంకల్పము కూడా ఆ మహాశక్తి నుండియే ఆవిర్భవిస్తుంది. మీరు గాయత్రీ మంత్రార్థం వినలేదు? ధియో యో నః ప్రచోదయాత్, అదే గాయత్రీ మంత్రార్థం. లోపల ఉన్న ఆ చైతన్యం ఏది కలదో, ఆత్మ చైతన్యము, అదియే ఈ సంకల్పములను ప్రకాశింపజేస్తూ ప్రసరింపజేస్తూ ఉన్నది. ప్రచోదయాత్, చోదన చేస్తూ ఉన్నది. చోదన అంటే సంకల్పము పుట్టిట్లా చేస్తుంది. ఆ పుట్టిన సంకల్పమును చైతన్య ప్రకాశము కలదిగా కూడా చేస్తుంది. ఆ పరమాత్మయే. ఆ పరమాత్మయే సూర్యమండలమునందుండి ఈ జగత్తునంతను ప్రకాశింపజేస్తోంది. కాబట్టి బయట జగత్తును ప్రకాశింపజేసే వెలుగే లోపల సంకల్పములను ప్రకాశింపజేస్తుంది. బయట వెలుగే లోపలి వెలుగు, లోపల వెలుగే బయట వెలుగు. అక్కడి పాండురంగడే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్న పాండురంగడే అక్కడ ఉన్నాడు. పాండు అంటే జ్ఞానం,
రంగ అంటే ఆనందం. ఓకే, కాబట్టి ఈ పదములను వాటిని కూడా సరిగ్గా తెలుసుకోవాలి. పాండురంగడంటో పెద్ద ఆయన అక్కడెక్కడో నిలబడి ఉంటాడని కాదు. కాబట్టి ఒకే మహాశక్తి ఈ సర్వమును నడిపిస్తోంది. ఈ సత్యమును తెలుసుకున్నవారు వాళ్ళకి యోగ విధులు అని పేరు. నేను నా ఇచ్ఛ ఇంతవరకు ఉన్నది, ఈ పైనంతా ఈశ్వర ఇచ్ఛ అన్నవాడు ద్వైతి. ఓకే, ఈ నేను నా ఇచ్ఛ అనేది అది అంతకంతకంతకి కుదించుకుపోయి తగ్గిపోయి అది 0.1% అయింది. టు బిగిన్ విత్ 1% ఉంది, ఇప్పుడు 0.1% అయింది. అది కూడా తగ్గిపోయి 0.01% అయింది. ఫైనల్గా అది వ్యానిష్ అయిపోయింది. ఉన్నదంతా ఈశ్వరేచ్ఛయే అని తెలుసుకుంటాడు. వాడిని ఏమంటారు? యోగవిత్. ఏమంటే మరి స్వేచ్ఛ లేదు, నా ఇచ్ఛ అనేది లేదు అంటే నా జీవితమును నడిపించుకునేది నేను కాదు. మరి నా జీవితాన్ని ఎవరు నడిపిస్తారు? నా యోగక్షేమాలని ఎవరు చూస్తారు? యోగక్షేమం వహామ్యహం, ఎల్ఐసి యోగక్షేమం వహామ్యహం. దీంట్లో రహస్యం ఏంటంటే నా యోగక్షేమాలను నేనే చూసుకుంటున్నానని అనుకునే సమయంలో కూడా మన యోగక్షేమములను పరమాత్మయే చూస్తున్నాడు. మన అజ్ఞానం చేత మన యోగక్షేమములను మనమే చూసుకుంటున్నాము అని మనం అనుకుంటూ ఉంటాము. అదేమీ లేదు. మనం జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారు, కాపురం చేస్తూ ఉంటారు. ఆమె గర్భవతి అవుతుంది, తర్వాత ప్రసవిస్తుంది. ఈయన అనుకుంటాడు నేను తండ్రిని అని, ఆమె అనుకుంటుంది నేను తల్లిని అని. ఆ రెండు అభిప్రాయములు కూడా తప్పే. ప్రాణోహ పిత, ప్రాణో మాత. ఆ యూనివర్సల్ పవర్, దానికి ప్రాణ అని పేరు. ప్రాణ అంటే హిరణ్య గర్భ. యూనివర్సల్ పవర్, దాన్నే కాస్మిక్ లైఫ్ అని అనొచ్చు. కాస్మిక్ లైఫ్ అంటే విశ్వమునంతటి వ్యాపించి ఉన్నటువంటి ప్రాణశక్తియే తండ్రి, ఆ ప్రాణశక్తియే తల్లి. అది తెలుసుకోవడానికి కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. అది తెలుసుకోవడానికి ద్వైతం అడ్డొస్తుంది. మీరు ద్వైతాన్ని, నన్ను ఎవరో ఉన్నారు మీరు ద్వైతాన్ని మీరు ఖండిస్తూ ఉంటారని, మరి ఏం చేద్దాం, తప్పదు. అది అలా స్పష్టంగా అది దానికి అడ్డుపడుతూ ఉంటుంది. మీరు తత్వాన్ని తెలుసుకోవటానికి అది అడ్డుపడుతూ ఉంటుంది. దేవుడి కంటే భిన్నంగా జీవుడను నేను మిగిలి ఉన్నాను అని అంటాడు. అలా అనడమే అహంకారం. అది అహంకారమైందా లేదా? ఇది నాది, ఈ మిగిలింది దేవుడిది, అది మమకారం. అహంకార మమకారములు అవి భక్తి అవుతాయా లేకపోతే అభక్తి అవుతాయా? అభక్తి అవుతాయి. కాబట్టి మన జీవితమును మనము నిర్వహించుకుంటున్నాము అని అనుకుంటూ ఉంటారు జనులు, అర్థం చేసుకోరు. అది సరికాదు. అని తల్లిదండ్రులు పిల్లల పెళ్లి గురించి బెంగ పెట్టుకుంటారు. మా అమ్మాయి పెళ్ళి అవుతుందో అవుదో, మా అబ్బాయి పెళ్ళి అవుతుందో అవుదో అని బెంగ పెట్టుకుంటూ ఉంటారు. నన్ను అడుగుతారు, నా దగ్గర ఓ మంత్రమో తాయెత్తో ఏదో నేను ఇస్తే నాకు కొంత దక్షిణ కూడా ఇస్తారు. నేను చెప్తాను, చూడండి, నేను మొట్టమొదటే చెప్తాను, నా దగ్గర మంత్రం లేదు, తంత్రం లేదు, తాయెత్తు లేదు, ఏమీ లేదు. నేను మీకు ఇచ్చేది ఏమీ లేదు. కాదు, పండు ఇస్తున్నారు, అది కూడా మీరు తెచ్చిన పండే మీకు ఇస్తున్నాను. కాబట్టి నేను మీకు ఇచ్చేది ఏమీ లేదు. నేను ఒక్క మాట మాత్రం అంటాను, మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. అదేమిటంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నాడు ఒక ఆంగ్ల కవి. మంచి మాట అన్నాడు. మ్యారేజెస్ హెవెన్లో అవుతాయి అంటే ఆ ఈశ్వరుడే మ్యారేజెస్ని చేస్తాడు. నేను చూశాను, ఎంతో గొప్పగా చదువుకుని ఎంఏలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు చేసిన అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాకుండా అలాగా మిగిలిపోయి ఉన్నారు. పెళ్ళిళ్ళు అవటం లేదు.
పిచ్చి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పిచ్చి పెళ్ళి అవ్వడానికి ఏ అర్హత లేదు, అయినా పెళ్ళిళ్ళు అయ్యాయి. గొప్ప విద్యావతులకు పెళ్ళిళ్ళు కావట్లేదు. అబ్బాయిలు అంతే, అబ్బాయిలు ఎంఏ పిహెచ్డి లేకపోతే పెద్ద కార్డియాలజిస్ట్ డాక్టర్, పెళ్ళి లేదు ఏమీ లేదు, పెళ్ళి అవ్వటం లేదు అంతే. ఎందుకు అవ్వటం లేదంటే ఏమో, ఏ చదువు లేనివాడు పచారీ కొట్టు పెట్టుకుంటున్నాడు. పచారీ కొట్టు చూడ్డానికి కూడా పెద్ద రూపము గలవాడు కూడా కాదు, నల్లగా ఉంటాడు, పొట్టిగా కూడా ఉంటాడు. పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేస్తూ అప్పుడే 12 బిడ్డను ఎత్తుకుని ఎలా పడితే అలా ఉన్నాడు. ఇటువంటి ఈ విడ్డూరములను చూసినప్పుడు మనము పెళ్ళిళ్ళు చేస్తున్నాము అని అనుకుంటా చాలా పొరపాటు. మనము చేసేది ఏమీ లేదు. మనం అలాగా సాక్షిగా ఉండుటయే సర్వమును యోగ విధాన్నేత. తెలుసున్నవాడికి తెలుసుకుంటాడు. తెలియని వాడి యొక్క జీవితమును నడిపించేది కూడా ఆ పరమాత్మయే, కానీ వాడికి తెలియదు. కాబట్టి వాడిని అల్లబెట్టి ఈ తెలుసున్న వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకుపోయేది ఆ పరమాత్మయే అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఒకే యోగ విధానం నేత. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. దీని మీద సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని ప్రధాన పురుషేశ్వర కూడా ఇటువంటి నామమే, సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని చెప్పే నామము. దీన్ని శ్రీరామకృష్ణుల వారు ఒక చిత్రమైన ఏం కాదు, ఒక చిన్న కథ రూపంగా చెప్పారు. అది రామకృష్ణుల వారు చెప్పిన ఆ పుస్తకాల్లో కూడా ఉంది. ఒక పల్లెటూరులో బట్టలు నేసేవాడు ఉంటాడు. అతను ఓ ధోతియో అంగవస్త్రమో తువ్వాలో ఏదో నేసి దాన్ని అమ్ముతాడు. 6 అణాలకు అమ్ముతాడు. అది నేయడానికి కావలసిన సామగ్రి అంతా కొనుక్కుని సాయంకాలానికి నేసి ఆ మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్ముతాడు 6 అణాలకి. దానికైన ఖర్చే 4 అణాలు, 2 అణాలు లాభం. ఆ లాభంతో ఆయన కూర పప్పు బియ్యం కొనుక్కుని వండుకు తిని బతుకుతూ ఉంటాడు. చాలా భేదవాడు, కష్టపడి పనిచేసి జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు ఒంటరి. అతను రాత్రి ఫలహారం చేసి అరుగు మీద పడుకున్నాడు. రామభక్తుడు, రాముని స్మరించుకుంటూ అరుగు మీద పడుకున్నాడు. చాలామందికి తెలియదు, శ్రీరామకృష్ణుల వారు కాళీ భక్తుడని ప్రసిద్ధి, కానీ ఆయన రామభక్తుడు. రామనామాన్ని జపిస్తూ ఉండేవారు ఆయన చుట్టూను. ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ. అది శ్రీరామకృష్ణ వారి యొక్క గానం. అది ఆయన సన్నిధిలో పాడిన పాట. అది ఆ విధంగా ప్రసిద్ధి చెందినది. సరే, కాళీ అన్నది ప్రసిద్ధి కూడా గలదు. ఇంతకీ రహస్యం ఏంటంటే రాముడు వేరు కాళీ వేరు కాదండి. మీరు అలాంటి ద్వైతంలో పడకండి సుమా. ఓకే, ఇంత ద్వైత అధ్యయనం చేసి మళ్ళీ ఆ ద్వైతంలో పడద్దు. ఆయన పురుషుడు, ఆమె స్త్రీ, ఇటువంటి భేదములు మీరేం పెట్టుకోదు. కాళీ అంటే కాలమునకు అధిష్టాన దేవత అని అర్థం, అంటే మాయాశక్తి. ఓకే, రాముడు అంటే ఆనంద స్వరూపుడు, అంటే పరబ్రహ్మ అని అర్థం. కాబట్టి రామ భక్తుడు ఆయన. ఈ రామభక్తుని కథను శ్రీరామకృష్ణుల వారు చెప్పారు. రాత్రి రాజుగారి ఖజానాలో కన్నం వేస్తారు దొంగలు. వేసి ఆ వరహాలు బంగారు నాణెములు అన్నీ మూట కట్టుకుని వాళ్ళు అపహరించుకుని పట్టుకుపోతూ ఉంటారు. ఈ మూట మోయడానికి బరువుగా ఉంటుంది. పూర్వం కాయిన్స్ ఉండేవి, బరువుగా ఉంటుంది. వెనక నుంచి రాజభటులు తరుముకొస్తున్న పరిస్థితి నిర్మాణమైనది. రాజభటులు తెలుసుకుని తరుముతూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ అరుగు మీద పడుకున్న ఈ నేతగాడున్నాడే, ఇతన్ని నిద్రలేపి అతన్ని బలవంతంగా వరహాల మూట అతన్ని నెత్తి మీద పెట్టించి పరిగెత్తిస్తూ ఉంటారు. వెనక నుంచి రాజభటులు తరుముకు వస్తారు. రాజభటులు పట్టుకుని బాగా దగ్గరికి వచ్చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పారిపోతారు. ఇతను ఆ మూటతో దొరుకుతాడు, ఆ బంగారు నాణెముల మూటతో. దీన్ని స్మోకింగ్ గన్ అని అంటారు. అంటే ఇప్పుడు ఇతనే దొంగ
అని మనకి ప్రూఫ్తో సహా దొరికాడు. దొంగ సొత్తుతో సహా దొంగ దొరికినాడు అని రాజభటులు ఈయన్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. మొన్నటి పొద్దున్నే మ్యాజిస్ట్రేట్ ముందు ఈ దొంగని పోలీసులు నిలబెడతారు. మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన శిక్షను అతను అనుభవించాల్సి ఉంటుంది. సరే, శిక్ష అంతా కేసు అంతా ఇది ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ కేస్. ఎందుకంటే అతను దొంగ సొత్తుతో సహా పారిపోతూ ఉంటే దొరికాడు పోలీసులకి. ఓపెన్ అండ్ షట్. ఓపెన్ చేసిన కేసు ఇంకా షట్ చేసేయడం తర్వాయి. ఇతనికి ఏదో సంవత్సరమో 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించడమే తర్వాయి. ఆ జడ్జి గారు అడిగారు, ఏమయ్యా నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా అని అడిగారు. అంటే రాముని అనుగ్రహం ఉంటే మీరు చెప్పమంటే చెప్తానండి అన్నాడు. సరే నువ్వు చెప్పు, నీకు లాయరు, నాకు ఏ లాయరు లేడు, రాముడే నా లాయరు, నువ్వు చెప్పు అసలు ఏమిటి విషయం. అయ్యా నిన్న రాత్రి రామానుగ్రహం చేత 2 మెతుకులు పలహారం తిని పడుకున్నాను. ఆ రాముడు దయగలవాడు, వెంటనే నిద్ర పట్టింది. నిద్ర పట్టాలంటే కూడా రాముని దయ ఉండాలి, రాముడు దయ లేకపోతే నిద్ర పట్టదు. సరే, ఇంతలోకి రాముని దయచేత వీళ్ళు ఈ మూట నన్ను నిద్రలేపి ఈ మూట నా నెత్తి మీద పెట్టారు, నన్ను పరుగులు తీయించారు. రాముని అనుగ్రహం ఆ విధంగా ఉన్నది. ఇంతట్లోకి రక్షక భటులు రామునిచే ప్రేరేపించబడిన వారే నన్ను పట్టుకున్నారు, వాళ్ళు పారిపోయారు. రాముడు వాళ్ళని ఆ విధంగా అనుగ్రహించినాడు, రాముడు నన్ను ఈ విధంగా అనుగ్రహించినాడు. నన్ను జైలు సెల్లలో పెట్టారు వీళ్ళు రాత్రి. నేను అక్కడ హాయిగా రాముని అనుగ్రహం చేత నిద్రపోయాను. పొద్దున్న టిఫిన్ అది కూడా పెట్టారు. రాముడు ఎంత దయామయుడో చూడండి, మీ ముందు నిలబెట్టారు. రాముని అనుగ్రహం ఉండబట్టి మీరు నా కథను అడిగి మీరు తెలుసుకున్నారు. ఈ పైన రాముని అనుగ్రహం ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు ఎంత శిక్ష విధిస్తే అంత శిక్షను నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు జడ్జి గారు అన్నారు, దండం పెట్టి, అయ్యా పోలీసులను మీకు ఇంతకంటే వేరే ఎవడో దొరకలేదా, షటప్, వాట్ నాన్ సెన్స్ ఈజ్ ఇట్ అని ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళండి మీరు అన్నాడు. రాముని అనుగ్రహం అనుకుంటూ ఈయన ఇంటికి వచ్చేసాడు. ఇది కథ. ఓకే, కాబట్టి మన జీవితములను మనము నడిపించుకొనుట లేదు, మన జీవితములను నడిపించేది ఒక మహాశక్తి గలదు. ఆ మహాశక్తికే దేవుడు అని పేరు. కాబట్టి ఇది భగవాన్ సహస్రనామం కదా, దేవుడు సహస్రనామం. అంతేగాని 6 దేవుళ్ళలో ఒక దేవుడి సహస్రనామం కాదు ఇది. ఓకే, కాబట్టి యోగ విదాం నేత. ఇంకా ప్రధాన పురుషేశ్వర ఈ నామము కూడా ఈ యోగ విధాన నేత అనే నామమునకు దగ్గరగానే ఉన్నది. నేను గీతను ఉపనిషత్తులను కొంతకాలం నుంచి ఉత్సాహంగా బోధిస్తూ ఉంటిని. ఈ మధ్యన కొంచెం ఉత్సాహం తగ్గినది. మీరు దయచేసి మీ అభిప్రాయం ఏమి అని. ఎందుకు ఉత్సాహం తగ్గాలి? తగ్గకూడదు. గీతను ఉపనిషత్తులను బోధించేవారు మరింత ఉత్సాహంతో వాటిని బోధించుతూనే ఉండాలి. దీనికి ఒక రహస్యం చెప్తా. బహుశా ఉత్సాహం తగ్గడానికి కారణం ఇది అయ్యి ఉంటుంది. ఏమిటి? పాడిన పాటే పాడుతూ ఉండడం, కొత్తదనము ఏమీ లేకుండా, గ్రామ్ఫోన్ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా తయారైపోవడం, అప్పుడు ఉత్సాహం తగ్గుతుంది. లేదా ఈ అధ్యయనం చేసి వాళ్ళ మీద ప్రేమ తగ్గినప్పుడు కూడా ఉత్సాహం తగ్గుతుంది. టీచింగ్లో ఉత్సాహం తగ్గడానికి ఈ 2 కారణం. ఒకటి, చదువుకునే వాళ్ళ మీద ప్రేమ లేకుండా. 2, పాఠంలో కొత్తదనము లేకుండా. పాఠం ఎప్పుడు ఒక స్టైల్గా, నిన్న రాత్రి వేసిన ఇడ్లీలు పొద్దున్న తింటే ఎలా ఉంటుందో అలాగా ఏమీ రుచి పచ్చి లేకుండా, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులాగా నూతనత్వము లేకుండా పాఠం తయారవుట, అదే పాట పెడుతూ ఉండటం. అలాగా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీకు పాఠంలో ఉత్సాహం చచ్చిపోతుంది, ఉండదు.
విని వాళ్ళకి పోతుంది, వాళ్ళకి ఉత్సాహం ఉండదు. అలా కాదండి, వింటున్నారంటే వాళ్ళు మరో కాలక్షేపం లేక వచ్చి వింటారు. ఏదో వినడానికి అలవాటు పడిన వాళ్ళు వింటారు. ఆ తర్వాత ఇండియాలో సాయంకాలం పూట పొగలంతా అలసిపోయి ఉంటారు. సాయంకాలం పూట ఏదో దేవుడికి సంబంధించిన 4 మాటలు విని దాంట్లో ఖర్చు ఏం లేదు, పెట్టుబడి ఏమీ లేదు, పూచి ఏమీ ఉండదు. ఆయనకి ఏదో చెప్తాడు, మనం ఏదో వింటాం. గురోరధీతం గురవే నివేదితం. కుడి చెవితో విన్నాం, ఎడమ చెవితో వినేయడం. మన ఇంటికి పోయి పడుకొని నిద్రపోవడం, భోజనం చేసి. ఆ ధోరణితో వినేవాళ్ళు వింటారు. ఉత్సాహం కలగదు వాళ్ళలో. ఎందుకని? చెప్పి వాడి పాఠంలో కొత్తదనము ఉండదు. అంటే మీరు అనొచ్చు, ఏమంటే అదే ఉపనిషత్తు, అదే గీత, కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుంది. అదే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, కానీ ప్రతిరోజు ఉదయించే సూర్యుడు కొత్త సూర్యుడు అంటారా, లేకపోతే పాత సూర్యుడా? కొత్త సూర్యుడే. వర్షం, మేఘాలు వచ్చి వర్షిస్తే దాంట్లో కొత్త వర్షమా లేకపోతే పాత వర్షమేనా? కొత్త వర్షం. కాబట్టి ఆ కొత్తదనాన్ని మీరు కనిపెట్టాలి. దానికి ఉపాయం ఏమిటంటే కొంచెం సత్సంగం, మీరు కూడా పెద్దల దగ్గర సత్సంగము చేయుట, అధ్యయనమును చేయుట. తర్వాత గీతను ఏదో మా గురువుగారు ఇలా చెప్పారని మరి అదే పాటని పాడేస్తూ ఉండడం కాకుండా, మీ గురువుగారు చెప్పింది ఏదో చెప్పారు, మీరు కొత్తగా స్వామి రామతీర్థ ఏం చెప్పినారు, రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు, వివేకానంద ఏం చెప్పారు, అభేదానంద ఏం చెప్పారు, చిన్మయానంద మహారాజ్ ఏం చెప్పారు ఈ గీత గురించి. దీని మీద ఆయన వినోబా భావే గారు చెప్పారు, చాలా బాగా చెప్పినాడు. ఆయన ఏం చెప్పాడు. తర్వాత గీత మీదనే ఇంకా పాశ్చాత్య తత్వవేత్తలు ఎంతోమంది ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలను చెప్పినారు. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఎలా రాశారు అని. ఈ రకంగా అదే గీత, అదే ఉపనిషత్తులను మీరు విస్తృతముగా అధ్యయనం చేస్తూ ఉంటే మీరు చెప్పే పాఠంలో కొత్తదనము సహజంగా ప్రవేశిస్తుంది. అప్పుడు మీకు ఉత్సాహంగా ఉంటుంది, విని వాళ్ళకి కూడా ఉత్సాహం ఉంటుంది. కాబట్టి మీరు పాఠం చెప్పడం మానేయద్దు, దాంట్లో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. విని వాళ్ళపై ప్రేమతో మీరు పాఠం చెప్తూ ఉండండి. ఈ రెండు లక్షణాలని మీరు ప్రవేశపెడితే ఆ ఉత్సాహము తగ్గుట అనే దోషము తొలగిపోవును. అది ప్రశ్నకి సమాధానం. ఇక ప్రధాన పురుషేశ్వర అని దేవుడికి పేరు. మీరు చుట్టూ జగత్తును చూసినట్లయితే మీకు 2 తత్వములు కానవచ్చును. ఒకటి ప్రధానము అంటే జడ జగత్తు, ది జడ ఇన్సెన్షియంట్ యూనివర్స్, జడ జగత్తు. ఈ జడ జగత్తును మీరు 5 కేటగిరీస్ కింద ఫిక్స్ చేయొచ్చు. పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశ, పంచభూతములు అంటారు. ఈ పంచభూతాత్మకమైన జడ జగత్ ఏది కలదో దీనిని నడిపించేవాడు, దీనిపై అజమాయిషీ చేసేవాడు ఆ దేవుడు. అది ఎలాగో చూద్దాం. ప్రధాన ఈశ్వర. ఇంకా పురుష అంటే జీవులు, మీరు నేను సకల ప్రాణులు. ఇప్పుడు కోతులు వచ్చాయి, అవి కూడా పురుష అంటే మామూలుగా మనమే మగవాళ్ళే అనుకోకుండా. పురుష శబ్దానికి కర్మకాండలో మగవాడు అని అర్థం. ఉపాసన, ఈ పౌరాణిక ఉపాసన, వైదిక ఉపాసన కాదు, వాళ్ళు కూడా పురుష శబ్దమునకు మగవాడు అని అర్థం చెప్తారు. చెప్పి ఆడవాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ వేదాంతంలో పురుష శబ్దానికి ప్రాణి అని అర్థం. దేహమునందు ప్రాణశక్తి, విజ్ఞానశక్తి ఉన్నట్లయితే, అంటే పనిచేసే శక్తి, ఆలోచించే శక్తి ఉన్నట్లయితే ఆ యూనిట్కి, ఆ కాంబినేషన్కి పురుష అని పేరు. ఆ దృష్టితో చూస్తే మన కోతులు కూడా పురుష శబ్దవాచ్యములే అవుతాయి. మన కుట్టే దోమలు కూడా పురుష శబ్దము చేతనే చెప్పబడతాయి. సకల ప్రాణులు అనర్థం వస్తుంది. కాబట్టి జగత్తులో జడ జగత్తు, చేతన జగత్తు. చేతన జగత్తు అంటే సకల ప్రాణులు దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. జడ జగత్ అంటే పంచభూతములు భౌతిక పదార్థములు కూడా. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి,
ఈ పంచభూతముల సమాహారమే ఇల్లు. ఇటకలో ఇవన్నీ పృథివీ, వాటిల్లో వేడి ఏది ఉంటుంది, అగ్ని, గాలి ఉంటుంది, వాయువు, గాలి ఉంటుంది కదా, ఆకాశం ఉంటుంది, నీరు కూడా ఉంటుంది. అది ఇల్లు అంటే. కాబట్టి ఇల్లు పంచభూతముల సమ్మేళనముతో తయారవుతుంది. రోడ్లు అంతే, గిన్నెలు, తప్పేళాలు అన్నీ పంచభూతముల నుండే తయారవుతాయి. కాబట్టి వీటికి భౌతిక పదార్థములు అంటారు. భూతముల నుండి తయారైనవి, ఎలిమెంట్స్ అండ్ ఎలిమెంటల్స్ అని అంటారు. కాబట్టి అది ప్రధాన అనే ఒక తత్వము. సకల ప్రాణులు రెండవ తత్వము పురుష. ఈ ప్రధానమునకు ఈశ్వరుడెవరు అంటే ప్రధానముపై అజమాయిషి కలిగినది ఎవరు? దేవుడు. ఈ పురుష శబ్దవాచ్యులైన సకల ప్రాణులపై అజమాయిషి గలది ఎవరు? దేవుడు. కాబట్టి ఇప్పుడు దేవుడికి పేరేమిటి? ప్రధాన పురుషేశ్వర. అంటే దీన్ని మీరు ఈ రకంగా భావన చాలా మంచి పేరు అది. మీరు ఈ రకంగా భావన చేయవచ్చు. ఇప్పుడు నీరు ప్రవహిస్తోంది అంటే ఒక శక్తి ఆ నీటిని ప్రవహింపజేస్తుంది. అదే శక్తి మంట మండిట్లా చేస్తుంది, అదే శక్తి. అదే శక్తి గాలి వీచున్నట్లుగా చేస్తుంది. అవునండి. ఇప్పుడు మన లోపల రక్తం ప్రవహించేట్లా చేసేటువంటి శక్తి, మనం గాలి పీల్చి విడిచిపెట్టి ఇట్లా చేసే శక్తి, అది ఒక శక్తి. బయట నీరు ప్రవహించున్నట్లు, గాలి వీచున్నట్లు, మంటలు మండునట్లు చేసేటువంటి శక్తి. ఇంకొక రూపంగా కూడా మీరు ఒక శక్తిని చూడవచ్చు. ఎలాగంటే చెట్టు చేమలు పెరుగునట్లు, పక్షులు, పశువులు, ఇవన్నీ మానవులు కూడా ప్రాణులు. ఈ ప్రాణులన్నీ పుట్టి పెరిగి వివిధ కృత్యములను చేయునట్లు చేసేటువంటి శక్తి. ఇప్పుడు ఎన్ని శక్తులు వచ్చాయి? 1, 2, 3 శక్తులు చెప్పారు. వాస్తవంలో ఇవి 3 వేర్వేరు శక్తులు కావు. ఈ 3 ఒకే శక్తి. ఈ పౌరాణికులు ఏం చేస్తారంటే మొత్తం పరిస్థితిని అంతనే చాలా కన్ఫ్యూజ్ చేసి పెడతారు. పౌరాణికుల యొక్క లక్షణం అలాగే ఉంటుంది. ఏవో కథలు పెట్టి ఈ శక్తులన్నింటికీ వేర్వేరు పేర్లు పెడుతూ ఉంటారు. ఏదో అష్టభైరవ అంటాడు ఒకడు, ఇంకొకడు అష్టలక్ష్మి అంటాడు, ఇంకొకడు ద్వాదశాదిత్యులు అంటాడు. ఇలాగ ఇన్ని పేర్లు పెట్టేప్పటికీ కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. ఈ ఎంతమంది దేవతలు ఉన్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఏకేశ్వర వాదము వెనక్కి పోతుంది. మనము ఏకేశ్వరవాదులము. ఏకశ్చాసో ఈశ్వరశ్చ. ఒకే దేవుడు ఉంటాడు, మిగతా వాళ్ళందరూ ఆయన సబార్డినేట్స్ అని అలాంటి అద్వైతం కదండో. ఈశ్వరుడు మాత్రమే గలడు. ఓకే. సో ఏ శక్తి, నేను చెప్పిందే చెప్తున్నాను, ఓపిక పట్టండి. ఏ శక్తి వాయువును వీచున్నట్లు చేయుచున్నదో, గాలి అది అయింది, మంటలు మండునట్లు చేస్తుందో, అదే శక్తి చెట్లు పెరుగునట్లు చేయుచున్నది. అదే శక్తి పక్షులు ఎగురునట్లు చేయుచున్నది. మీరు ఆ జనరలైజేషన్ అంటారు. అంటే నామరూపములను వేరువేరుగా ముక్కలుగా టొకడాగా చూడడం, దాన్ని భేదబుద్ధి అని అంటారు. లేదా ఫ్రాగ్మెంటరీ థింకింగ్, దానికి మనం అలవాటు పడి ఉంటాం. ఆ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ని పరిశీలించి దాని నుంచి మనం బయటపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ చెట్టు పెరుగుతోంది, ఆ చెట్టు పెరిగి ఇట్లా చేసే శక్తి ఒకటి ఉంది కదా, దాని పక్కనే ఇంకో చెట్టు పెరుగుతుంది, అది పెరిగి ఇట్లా చేసే శక్తి ఒకటి కలదు కదా. ఈ 2 శక్తులు ఒకటేనంటారా వేరు అంటారా? ఒకటే. అంతవరకు సరళమే. ఇప్పుడు చెప్పండి, ఈ చెట్లు పెరిగి ఇట్లా చేసే శక్తి ఏది గలదో అది, పక్షులు ఎగురునట్లు చేసే శక్తి ఏది గలదో అది. ఈ 2 వేర్వేరు అనిపిస్తాయి కదా. వాళ్ళనే ద్వైతులు అంటారు. ఇప్పుడు ఆ శక్తి పక్షుల్ని ఎగరి ఇట్లా చేసి శక్తి ఏదో గరుత్మంతుడు అంటాడు.
చెట్లు పెరిగి ఇట్లా చేసే శక్తి అంటే దీనికి ఏదో పేరు పెడతాడు, ఏదో పృథివీ అంటాడు. అంతేగాని నువ్వు గరుత్మంతుడు అన్నది పృథివీ అన్నది ఒకటే అని వాడు అర్థం చేసుకోవడం. అది మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం కష్టం అవుతుందేమో చూసుకోండి. మన చుట్టూ చెట్టు చేమలు పెరిగి ఇట్లా ఏ శక్తి నిర్వహిస్తోందో అదే శక్తి పక్షులు ఎగురునట్లు చేయుచున్నది. అదే శక్తి భూమి సూర్యుని చుట్టూ తిరుగునట్లు చేయుచున్నది. అదే శక్తి సూర్యుడు మిల్కీవే గ్యాలక్సీలో స్ట్రైట్ లైన్లో పరుగులు తీస్తున్నట్లు చేయుచున్నది. అదే శక్తి గ్యాలక్సీస్ అన్నీ కూడా ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యేట్లాగా చేస్తోంది. అదే శక్తి నాయందు గాలి పీల్చుట విడుచుట అనే శ్వాసక్రియను సంభవము చేయుచున్నది. అదే శక్తి గుండె కొట్టుకొనున్నట్లు చేయుచున్నది. అదే శక్తి నా చేత భగవాన్ సహస్రనామములని పేరు పెట్టి వాగిస్తోంది, పలికిస్తోంది. పోనీ అదే శక్తి మీరు వినున్నట్లు చేయుచున్నది. నేను మాట్లాడునట్లు చేసే శక్తి, మీరు వినున్నట్లు చేసే శక్తి ఒకటే, వేరు కాదు. అదే శక్తి ఇక్కడ పలికిస్తోంది, అక్కడ వినిట్లా చేస్తోంది. ఆ శక్తికే దేవుడని పేరు. అదే ప్రధాన పురుషేశ్వర. ఈ సందర్భంలో గాలి పీల్చడం గురించి చెప్పాను కదా, దానికి సంబంధించి ఒక ప్రశ్న కలదు. మీరు ప్రశ్నలు ఇస్తే నేను పాఠంతో పాటుగా కలగాపులగం చేసి చెప్తూ ఉంటాను. ప్రాణాపాన వాయువులు అనగానేమి? ప్రాణ అంటే విడిచిపెట్టే గాలి. ప్రాణ నోట్ ప్లీజ్ నోట్. ప్రాణ అంటే విడిచిపెట్టే గాలి, అపాన అంటే పీల్చే గాలి. ఓకే, ప్రాణాపాన రెండు. మీరు ఆ రెండే అడిగారు, అంతే చెప్పాను. ఇంకో మూడు ఉన్నాయి, వ్యాన ఉదాన సమాన. అవి మీరు అడగలేదు, నేను చెప్పట్లేదు. ఓకే ఓకే, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. విడిచిపెట్టే గాలి ప్రాణ, పీల్చే గాలి అపాన. అపాన అంటే లోపలకు లాగుట, పైకి విడిచిపెట్టుట. ప్రాణ అపాన ఆ పదములకు అర్థము సరిగ్గా విన్నారా? సరిగ్గా విన్నారా? కన్ఫ్యూజ్ అవ్వలేదు కదా? ఓకే. ఇప్పుడు మన చుట్టూ, మన లోపల, మన చుట్టూ ఎన్నెన్నో ఘటనలు ఘటిల్లుచున్నవి. లోపల గుండె కొట్టుకుంటోంది, శ్వాసక్రియ నడుస్తోంది. మన చుట్టూ అక్కడ 5 స్టేట్స్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఇంకో కొద్ది రోజుల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇంకో కొద్ది రోజులు పోతే IPL ప్రారంభమవుతుంది చాలా అట్టహాసంగా. యుక్రెయిన్లో వార్ నడుస్తోంది. అక్కడ లక్షలాది మంది నిర్వాసితులైపోయి ఇటు పరుగులు తీస్తున్నారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులందరినీ తన బుధాలపై పెట్టుకుని హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని పట్టుకొచ్చినట్టుగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు వీళ్ళందరినీ ఇండియాకి పట్టుకొచ్చే ప్రయత్నంలో తలమునకలవుతూ ఉన్నారు. ఎన్ని ఘటనలు నడుస్తున్నాయి మన చుట్టూ, మన లోపల ఎన్ని ఘటనలు నడుస్తున్నాయి కదా. ఈ ఘటనలన్నింటినీ నడిపిస్తూ ఉండేటువంటి ఒక మహాశక్తి. కొత్త విత్తనములు అంకురించి మొక్కలు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి. కొన్ని ప్రాణులు, కొత్త శిశువులు జన్మిస్తున్నాయి. సకల ప్రాణులు కూడా కొత్త ప్రాణులు పుడుతున్నాయి. వయస్సు వచ్చినటువంటి ప్రాణులు నశిస్తున్నాయి. ఈ సర్వమును సృష్టించి, ఈ సర్వమును నడిపిస్తూ, ఈ సర్వమును తన యందు విలీనం చేసుకునేటువంటి ఒక మహాశక్తి గలదు. ఆ మహాశక్తిని అది ఎలా ఉంటుందంటే నేను చెప్పలేను. నేను వేదాంతిని కదా, నేను పౌరాణికుడిని కాదు. పౌరాణికులను అయితే చెప్పేస్తా. ఆ మహాశక్తికి 10 చేతులు ఉంటాయి, చేతిలో గదా శంఖము చక్రము ఇలా పట్టుకుని ఉంటుంది అంటూ చెప్పేస్తా. కానీ పౌరాణికుడిని కాదు నేను. కాబట్టి ఆ మహాశక్తిని నేనేమని వర్ణిస్తున్నానంటే అది నామరూపములకు అతీతమైనది, బుద్ధికి అందేది కాదు. నన్ను ఉరికి అలా భావన చేయగలుగుతామే తప్ప ఇదమిత్తంగా దానిని మనము నిర్ధారించి చెప్పలేము. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటంటే దేహంలో శ్వాసక్రియను మీరు చేస్తున్నారా, లేకపోతే అది అవుతుంటే మీరు చూస్తున్నారా? అవుతుంటే చూస్తున్నారు. గుండె కొట్టుకుంటూ ఉంటే మీరు చూస్తున్నారు. మీకు అది కూడా తెలియదు. స్టెథోస్కోప్ పెట్టి డాక్టర్ గారు చూస్తారు.
మీరు ఏదైనా కొంచెం ప్రాణాయామం అది చేయటం, ఏదైనా కొంచెం పరిగెత్తడం అలాంటివి చేస్తే, పరిగెత్తడం అంటే జాగింగ్, నాట్ రియల్లీ రన్నింగ్, అయితే బ్రిస్క్గా నడచుట, పెద్దవాళ్ళు కదా, అవన్నీ చేసి ఒక్కసారి శవాసనంలో ఉంటే ఆయాసం వచ్చినప్పుడు అలాగే విశ్రాంతిగా కుర్చీలో కూర్చుంటే మీరు గమనిస్తే గుండె కొట్టుకొనుటను మీరు వినగలుగుతారు, వినవచ్చు. ఇప్పుడు గుండె కొట్టుకుంటూ ఉంటే మీరు గమనించడమేనా, లేక గుండె కొట్టుకునేట్లా చేస్తున్నారా? మీరు గమనించడమే. మీరు యు ఆర్ ఎ మియర్ విట్నెస్, మీరు చేసేది ఏమీ లేదు. ఆ మిస్టీరియస్ పవర్ అంటే ఊహకు అందని ఒక మహాశక్తి, అనిర్వచనీయము, ఇదమిత్తముగా నిర్వచింపశక్యము కానీ ఒక మహాశక్తియే సర్వమును నడిపిస్తోంది. నేను ఆ మహాశక్తిని గమనించుటయే అంటే ఎక్నాలెడ్జ్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ పర్సనల్ విల్, అదే ఫ్రీ విల్ అనేది మిథ్య, అది సత్యము కాదు అని తెలుసుకుని ఆ మహాశక్తి యొక్క కదలికలను, ఆ మహాశక్తి మీకు దర్శనం అవుతూ ఆ మహాశక్తి యొక్క ప్రభావాన్ని మీరు ప్రతిక్షణము చూడగలుగుతూ ఉంటారు. చూడండి, యూరోప్లో పెద్ద యుద్ధం అయిపోతుంది అంటే ఆ మహాశక్తి అక్కడ ఆ విధంగా అది ప్రకటమవుతోంది. సో కాబట్టి అనేక రూపములలో ఆ మహాశక్తి యొక్క ప్రకటీకరణను మీరు అలా సాక్షిగా అలా దర్శిస్తూ ఉంటారు. ఓహో, నేను అలా అనుకుంటా, ఓహో ఈ శక్తి ఈ విధంగా మన జీవితాలను శాసిస్తోందా అని అనుకుంటా. అలా మీరు దర్శించగలిగితే ఏమవుతుందో తెలిసిన, మీరు ఆలోచించి చూడండి, మీరు అభ్యాసం కూడా చేసి చూడండి, మీ హృదయంలో ఒక గాఢమైన శాంతి నెలకొంటుంది కదా. ఓ మహాత్ములు అన్నారు, ఎంతవరకైతే నేను కర్తను, ఐఎమ్ ది డూయర్, ఆ కర్తృత్వ భావన, దానికే మరో పేరు ఫ్రీ విల్. ఫ్రీ విల్ అన్నది ఇంపోర్ట్ చేసింది, కర్తృత్వ భావన, ఐఎమ్ ది డూయర్. దాన్నే ఇంగ్లీష్లో మీ అంటారు, మీ ద పర్సన్, ద మీ ద పర్సన్, ద ఈగో అని కూడా అనొచ్చు. అది ఉన్నంత వరకు, ఆ కర్తృత్వ భావన ఉన్నంత వరకు మీ మనస్సుకు శాంతి ఉండదు, మీరు ఆందోళనతోటి జీవిస్తారు. చాలామంది తెలుసుకోరు. మీరు పాఠం చెప్తుంటే ఉత్సాహం తగ్గింది అన్నారు చూడండి ప్రశ్నలో. మీరు చూసుకోండి, మీ లోపల ఈ పాఠం నేనే చెప్తున్నాను అనే కర్తృత్వం ఏమైనా ఉందా ఏమి? ఒకవేళ కర్తృత్వం ఉంటే ఓ రోజు ఉత్సాహం ఉంటుంది, ఇంకో రోజు ఉత్సాహం తగ్గుతుంది. కర్తృత్వం లేకపోతే ఇవేమీ ఉండవు. అది మీరు గమనించండి. ఆ కర్తృత్వ భావన అంటే నేనే నిర్వహిస్తున్నాను అని ఉన్నంత వరకు మీకు మనస్సులో ఆందోళన, అలజడి తప్పవు. నేను నిర్వహిస్తున్నది ఏదీ లేదండి, నేను కర్తను కానే కాను, నా యందు కర్తృత్వము లేదు, నేను కేవలము సాక్షిని మాత్రమే, సాక్షి అనే నామం కూడా వచ్చినది అని మీరు తెలుసుకున్నట్లయితే, తెలుసుకోవాలి, ప్రిటెండ్ చేయటం కాదు. కొంతమంది ప్రిటెండ్ చేస్తారు, పైకి అబ్బే మనం చేసేది ఏం లేదని అంతా దేవుడే చూస్తాడని అంటాడు, వెనక్కి వెళ్ళేవో గోతులు తీసే ప్రయత్నం చేస్తాడు, లేకపోతే ఎదరవాళ్ళ మీద జులుం ప్రదర్శించే ప్రయత్నం చేస్తాడు, ఎదరవాళ్ళని తన ఇచ్ఛకు తగ్గట్లుగా నడిపించే ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసి విఫలమైపోతూ ఉంటాడు. మీరు గమనించారో లేదో? మీకు ఏదైనా మీరు ఏమనుకోనంటే ఓ మాట చెప్తా. ద క్లాసికల్ ఇండియన్ హస్బెండ్, ద క్లాసికల్ ఇండియన్ హస్బెండ్ బిలీవ్స్ దట్ హీ ఈజ్ రన్నింగ్ దిస్ షో. The fact is, he is just not running anything. She is running. Okay? కాబట్టి సో ది క్లాసికల్ ఇండియన్ హస్బెండ్ మనము చేసేది ఏమీ లేదని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు శాంతిగా ఉండగలుగుతాడు. అంతవరకు అశాంతితోటే బ్రతుకుతూ ఉంటాడు కదా.
కాబట్టి నెగ్గినప్పుడు మనం నెగ్గింది కాదు, ఓడినప్పుడు మనము ఓడినది కాదు, మనము నిమిత్త మాత్రులము. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో సలహా చెప్పాడు, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. సవ్యసాచిన్ అన్నది సార్థకమైన విశేషణము, అడ్రస్. నీవు రెండు వైపులా రెండు చేతులతోటి బాణాలు వేయగలవు, కానీ నువ్వు చేసేది ఏమీ లేదు, నువ్వు కేవలము నిమిత్తము మాత్రమే. ఓకే, అవునా, ఇది చాలా ఇంపార్టెంట్. రోడ్డు మీద ఒక కారు ట్రాఫిక్ని ఆపేసిందండి. కార్ నెంబర్ 8790. ఎవరిదండి? అయ్యా తమరు వెళ్ళి వెంటనే ఆ కారుని తీసా ఆ ట్రాఫిక్ని సెటరేట్ చేయండి దయచేసి. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మనం చదివి చదువు ఇతరులకు మనం సహకరించేదిగా ఉండాలి. కనుక ఒక శక్తి, మహాశక్తి మన జీవితములను నడిపించుచున్నది, ప్రధాన పురుషేశ్వర. సో మీరు దీంట్లో చిత్రం ఏమిటంటే, భక్తి అనగా ఆ మహాశక్తిని ఎక్నాలెడ్జ్ చేసి తెలుసుకుని సాక్షిగా ఉండుట, అది దానికి సరెండర్ అగుట. అది ఏ భక్తి అంటే? భక్తి అంటే ఊరికే భజన చేయడం కాదండి. హార్మోని తబలా పెట్టి భజన చేస్తే భక్తి అయిపోతుంది అనుకుంటున్నారా? టీ తాగేసి రాత్రిపూట పెద్ద స్ట్రాంగ్ కప్పులు టీలు 2-3 సార్లు తాగేసి ఊరికే మైక్ పెట్టి హడావిడి చేస్తే భక్తి అయిపోతుందా? భక్తి గురించి తెలియాలంటే చాలా చాలా లోతైన పరిజ్ఞానాన్ని సంపాదించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సత్యమును గ్రహించేటువంటి పద్ధతి ఒకటి కలదు. అదేమిటంటే, మీరు వైరాగ్య ప్రధానులై సకలమును దర్శించుచుంట, సాక్షిగా దర్శించుట, ఘటిల్లిన సర్వమును స్వీకరించుట, మీ కర్తవ్య కర్మను కర్తృత్వ బుద్ధి లేకుండగా అనుష్ఠిస్తూ ఉండుట. అలాగే మీరు కర్మయోగ జీవితాన్ని గడిపినట్లయితే మీ యందు కర్తృత్వం ఏమీ లేదు అనే సత్యాన్ని మీరు సరళంగానే తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఒక పర్టికులర్ పర్సనాలిటీ అని ఒకటి ఉంటుంది. అంటే ఒక విశిష్టమైన వ్యక్తిత్వము, మీ అండ్ మైండ్ అనే పర్సనాలిటీలో మీరు చిక్కుకుని అది యథార్థమని అనుకుని దాని సంకల్పములను బట్టి ఈ సకలము నిర్వహింపబడుతోంది, జీవితము ముందుకు వెళ్తోంది అని మీరు అనుకుంటూ ఉన్నంతసేపు అలా అనిపిస్తుంది. నేను చెప్పేది ఆ సత్యమును గ్రహించుటకు కొంత ఆటంకములు ఉంటాయి. మనకు అలా అనిపిస్తుంది. అవును, మన కారుని మనమే నడుపుకుంటున్నాం కదా, ఇదేమిటి నేను కర్త కాదంటాడు ఏమిటి అని అనిపిస్తుంది. మీ కారుని మీరేం నడపట్లేదు, మీ దేహాన్నే మీరు నడపట్లేదు, కారుని ఏమిటి మీరు నడిపేది, అలా అనిపిస్తుంది. అలవాటు నేనే చేస్తున్నాను అని అనిపిస్తుంది. ఒక అమ్మగారు అన్నారు, అన్నం నేను వండాను అన్నారు. నేను అన్నానమ్మా, మీరు పొయ్యి మీద కూర్చుని వండారా? మీ పొయ్యి మీద మీరు కూర్చున్నారా? గిన్నె కూర్చుందా? మీరు కూర్చోలేదు కదా, మరి నేను వండానంటారు ఏమిటి? మీరు వండరు అన్నాను. అగ్ని వండుతుంది, మీరు వండుతారా? అగ్ని మీరు పొయ్యి మీద కూర్చుంటే మీరు వండినట్టు, మీరే పొయ్యి మీద కూర్చోట్లేదు కదా, కాబట్టి మీరు వండినట్లు ఎలా అవుతుంది? నేను తిన్నాను, సరే మీరు తిన్నారు, నేను జీర్ణము చేసుకున్నాను, అది కరెక్టా? నేను జీర్ణము చేసుకున్నాను కరెక్టా? కాదు. మరి నేను తిన్నాను కరెక్ట్ ఎలా అవుతుంది? నేను జీర్ణము చేసుకున్నాను కరెక్ట్ కాదు. అక్కడ నేను లేదు, అహంకారం లేదు, కానీ తిన్నది మాత్రం నేనే అని అనిపిస్తుంది మీకు. దాన్ని కూడా మీరు మరింత లోతుగా పరిశీలించాలి. పరిశీలించినప్పుడు మీకు ఆ సత్యము అవగతమవుతుంది. సర్వమును నడిపించేటువంటి ఒక మహాశక్తి, జడములను చేతనములను కూడా ఆ మహాశక్తియే నడిపిస్తూ ఉన్నది. ప్రధాన పురుషేశ్వర నారసింహ వపుః. పురాణం అంటే ఆ దేవుడు అవతారం. మీరు విష్ణు అవతారాలు ఒక 20-30, శివుడు అవతారాలు ఓ 4-5. శివుడు కొంచెం వీక్, 4-5.
ఈ రెండు చాలినట్టు దేవి అవతారాలు కొన్ని ఉన్నాయి. మార్కండేయ పురాణంలోనూ అక్కడ డజన్ అవి డజనో ఇలా పెట్టుకోకూడదండి. ఇన్ని దేవుళ్ళు ఉంటారా? ఎవడికి గుర్తొచ్చినప్పుడల్లా అవతరించేస్తూ అలాగుంటుందండి. ఈ పౌరాణికులు తయారు చేసినంతటి కన్ఫ్యూషన్ ఇంత అంతగా. సో దేవుని అవతారం నృసింహస్వామి. ఓకే, నారసింహ వపు నృసింహావతారము. ఒకసారి ఒక చర్చ వచ్చింది. ఆ చర్చలో నన్ను ప్రశ్న అడిగారు. నేను సందేహిస్తూనే సమాధానం చెప్పాను. ప్రశ్న అడగడం మీరు అడిగేసరికి మీ పని అయిపోయింది. నేను సమాధానం చెప్పాలి. ఈ సమాధానం పొలిటికల్లీ కరెక్ట్గా చెప్పాలా లేకపోతే సత్యము చెప్పాలా? ఏం చెప్పాలి? సత్యం చెప్పాలి. మరి నేను పొలిటికల్లీ కరెక్ట్ చెప్పకపోతే నేను ట్రబుల్లో పడిపోతాను. మీరు బాగానే ఉంటారు, వినేసి మీ దారిని మీరు వెళ్తారు, నేను ట్రబుల్లో పడతాను. ఓసారి నాకు ఈ మంగళం అయింది. నన్ను అడిగారు, నృసింహావతారం గురించి అడిగారు. అది హిస్టారికల్లా మిథలాజికల్లా అని అడిగారు. అంటే మిథలాజికల్ అని చెప్పాను నేను. హిస్టారిక్ కాదండి, మిథలాజికల్. శ్రీరాముడు హిస్టారిక్, శ్రీకృష్ణుడు హిస్టారిక్, బుద్ధ భగవానుడు, మహావీరుడు, క్రీస్తు మహాశయుడు వీళ్ళందరూ కూడా హిస్టారిక్. నృసింహస్వామి నాట్ హిస్టారిక్, మిథలాజికల్ అని చెప్పాను. చెప్పి నేను బద్నామయ్యాను. యూ బిలీవ్ మీ రియల్లీ. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. సో నృసింహస్వామి మిథలాజికల్, దాంట్లో మీరు సింబాలిజం చూసుకోవాలి. నేను చిరకాలము ఈ నృసింహస్వామి సింబాలిజం ఏమిటా అని గొరగొక్కుంటూ ఉండేవాడిని. విష్ణు పురాణం నృసింహస్వామి అంటే మీరు టప్మని భాగవతం అంటారు. భాగవతం కేమ్ మచ్ లేటర్. ఓకే, విష్ణు పురాణం స్టాండర్డ్. ఇక్కడ నృసింహస్వామి నరసింహ వపు అనే దాని గురించి ఇక్కడ నృసింహస్వామి అదే దానికి భాగవతాన్నే కాకుండా విష్ణు పురాణాన్నే చెప్పారు. సో కేశవ అనే దానికి కూడా విష్ణు పురాణాన్ని చెప్పారు. కాబట్టి సరే, భాగవతంలో విష్ణు పురాణ గాథయే మళ్ళీ భాగవతంలో మళ్ళీ చెప్పబడినది. కొంచెం ఇటు మార్చి చెప్పారు, కొంచెం చెలవలో పల్లవలో అల్లి చెప్పినట్టుగా చెప్పారు. ఒరిజినల్గా విష్ణు పురాణంలో గలదు. విష్ణు పురాణం స్టాండర్డ్, అందు గురించి నేను విష్ణు పురాణం అంటున్నాను. స్టాండర్డ్. వ్యాసుడు పురాణాలు రాసేటంటారు కదా, సరే మంచిది. భారతం రాసిన వ్యాసుడే పురాణంలో రాసినాడు, కరెక్టే. అలాగే రాసేడు అని చెప్పదగ్గ పురాణము మొట్టమొదటిది విష్ణు పురాణం. ఇట్స్ ఏ స్టాండర్డ్ బుక్, నాట్ మెనీ అదర్ పురాణాస్ నిజానికి. కాబట్టి విష్ణు పురాణంలో ఈ నృసింహోపాఖ్యానము కలదు. ఇది ఏమిటై ఉంటుంది అని నేను గొర్రగొక్కునేవాడిని. నాకు ఒక రోజున రామతీర్థ బోధలో నాకు ఆన్సర్ దొరికింది. చూడండి, మీరు మనిషిని చూడాలి ఎప్పుడు కూడా. రాముడు అవతారం అంటే మనిషి కాదు, శ్రీకృష్ణుడు అవతారం అంటే కూడా మనిషియేగా. బుద్ధుడన్నా, మహావీరుడన్నా, క్రీస్తు మహాశయుడన్నా వీళ్ళందరూ అవతార పురుషులు కాదండి. వీళ్ళందరూ మనుష్యులు కదా. పౌరాణికులు కొన్ని మిథలాజికల్ అవతారాలను వాళ్ళు పెట్టుకున్నారు, మంచిది, మనకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మనిషికేసి చూడడం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఫైండ్ గాడ్ ఇన్ ది మ్యాన్, వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్ అన్నాడు వివేకానంద మహాశయుడు. కాబట్టి మనిషిలో దేవుణ్ణి మీరు చూడక్కర్లేదా? ఇప్పుడు మీరు డాక్టర్ మీకు వైద్యం చేశాడు అనుకోండి, మీకు రోగం తగ్గిపోతే మీరు డాక్టర్ గారు మీరు దేవుడండి అని అంటారా అనరా? మీరు చదువు ఎక్కువే అనకపోవచ్చు, పల్లెటూరు వాళ్ళు అలాగే అంటారు. కాబట్టి దేవుడు మీకు ఎక్కడ కనపడ్డాడు? డాక్టర్లో కనపడలేదు. అది ఊరికే మాట వరుసకనే మాట కాదు, అది సత్యం. నేను డాక్టర్ గారిని అంటూ ఉంటాను, అంటే నాకు హెల్ప్ చేసిన డాక్టర్, అయ్యా మీరు ధన్వంతరండి అంటాను. ఆయన వచ్చి దండం పెడతారండి, మీరు ధన్వంతరండి, మీరు దండం పెట్టద్దంట. ధన్వంతరంటే దేవుడు అని అర్థం నా అభిప్రాయం. సో కాబట్టి రోగికి దేవుడు ఎక్కడ ఉంటాడు? డాక్టర్ ఎందుకు ఉంటాడు. చదువుకునే విద్యార్థికి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆచార్య దేవో భవ. పాలు తాగే పిల్లవాడికి దేవుడు ఎవరండి? తల్లి మాతృదేవో భవ.
చేపట్టుకు నడిపిస్తూ ఉంటే తండ్రి ఆ పిల్లవాడికి దేవుడు ఎక్కడుంటాడు? ఫాదర్ ఈజ్ ది గాడ్. పితృదేవో భవ, అతిథి దేవో భవ. మనిషిలో మీరు దేవుణ్ణి చూడడం అభ్యాసం చేయాలి. మనిషి చాలా క్రూడ్ మనిషి, అంటే నాగరికత లేకుండా బండగా ఉంటాడే మనిషి. వాడి యందు కూడా దేవుడు గలడు. వాడే పరశురాముడు. గొడ్డలు పట్టుకుని తిరుగుతారండి ఎవరైనా? అంతకంటే క్రూడ్ ఎవరైనా ఉంటారా? పరశురాముడు గొడ్డలు మళ్ళీ ఈ వచ్చే సినిమాల్లోకి వచ్చినట్టుంది. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో బాగా వైలెన్స్ బాగా పెరిగిపోయి గన్నులో మీకు అంత వైలెన్స్ కనపడదు. గన్ను వైలెంటే కానీ అంత సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. కానీ గొడ్డలి వైలెన్స్ చాలా ఘోరంగా గోరీగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ గొడ్డలి వెళ్ళి సినిమాల్లో ప్రవేశపెట్టినట్టుగా అనిపించింది. సో చాలా క్రూడ్ వైలెన్స్ తోటి అహంకారంతో ముందుకొచ్చిన మనిషి పరశురాముడు. దేవుడే కదా. అయితే ధర్మమునకు బద్ధుడై చాలా హైలీ సివిలైజ్డ్, ధార్మిక్, ఐడియల్ హ్యూమన్ బీయింగ్ ఎవరు? రాముడు. అయినా దేవుడే. నేను దేవుడను అని తన దైవత్వమును ఆవిష్కరించుకుని, నేను సామాన్య మానవుణ్ణి కాదురా, నేను దేవుణ్ణిరా, మీరు ఏమనుకుంటున్నారు, అహం బ్రహ్మాస్మి అని చెప్పినటువంటి మానవుడెవరు? శ్రీకృష్ణుడు. అయినా దేవుడే. కాబట్టి క్రూడ్గా ఉన్న మనిషి దేవుడే. రిఫైన్డ్ హ్యూమన్ బీయింగ్, ధార్మిక్ హ్యూమన్ బీయింగ్, ఐడియల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో గాడ్. ద సుప్రీం హ్యూమన్ బీయింగ్, ద డివైన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో గాడ్. నరసింహ అంటే ద సుప్రీం హ్యూమన్ బీయింగ్. సింహ శబ్దము శ్రేష్టవాచకము. సంస్కృతంలో వృషభ, సింహ అనే శబ్దములు శ్రేష్టవాచకములు కదా. వాడు సింహమండి వాడు అని మీరు వినలేదు? మా సింహో మానవక. ఆ బ్రహ్మచారి వాడు సింహము అంటే ఏమిటి? వాడికి సింహం తలకాయ ఉందనా? కాదు, శ్రేష్ఠుడని అర్థం. కాబట్టి నారసింహ వపుహు అంటే మానవులలో ఎవడు శ్రేష్ఠుడో ఆ మానవుడు రూపంగా దేవుడే ఉన్నాడు. ఇది నారసింహ వపుహు. ఈ మాట నేను చెప్పానని తెలిస్తే ఎక్కడైనా రోడ్డు మీద నేను వెళ్తుంటే వాళ్ళు లేనప్పుడు నన్ను కాపు కాసి నలుగురు మొత్తుతారు. ఐ రిస్క్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఎందుకంటే నృసింహస్వామి అంటే సినిమాల్లోనూ, డ్రామాల్లోనూ, హరికథల్లోనూ, బుర్ర కథల్లోనూ దీన్ని బాగా ప్రచారం చేసేసి, సో రాముడి దేవాలయమో కృష్ణుడి దేవాలయమో కాకుండా నృసింహస్వామి దేవాలయం అంటూ అదొకటి పెట్టి, నృసింహస్వామికి రాముడికి కళ్యాణం అంటే కొంచెం వినడానికి బాగానే ఉంది, కానీ నృసింహస్వామికి కళ్యాణం అంటే కొంచెం విడ్డూరంగా లేదు, ఆ రక్తమోదే ఒడుతోను. కాబట్టి లోకము అనేక రకాలుగా పౌరాణిక గాథలను పట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. నేను మీకు ఆ నరసింహ శబ్దము యొక్క మెటఫర్ లేకపోతే ఎలగరీ అని అంటారు, దాని సింబాలిజంను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. మీరు కేవలం పురాణమును కూడా స్వీకరించినట్లయితే నరసింహ రూపమును ధరించిన దేవుడు అని మీరు చెప్పవచ్చు. మిథలాజికల్గా మిథాలజీ నుంచి బయటపడి దాంట్లో ఉండేటువంటి సింబాలిజం, రామతీర్థ మొదలైన మహాత్ములు చెప్పిన సింబాలిజంను కూడా నేను మీ ముందు పెట్టినాను. నారసింహ వపుహు, శ్రీమాన్ కేశవ. ఇవి మళ్ళీ క్లాసులో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.